వద్దమ్మా, వద్దు. మీరంత మాట అనొద్దమ్మా. మీరేం చేసుకోవద్దమ్మా. నేనే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా. ఈ జన్మలో మీ జోలికి రాను. నేను బతికాను చచ్చాను మీకు అసలు తెలియనివ్వను. నేనే నేనే వెళ్ళిపోతానమ్మా. మీరంత మాట మాట్లాడొద్దమ్మా. మీరు బాగుండడమే నాకు కావాలమ్మా. నేనే నేనే వెళ్ళిపోతానమ్మా. నేనే వెళ్ళిపోతాను. అమ్మా, సరస్సుకి మంచి చేయాలని వచ్చానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదమ్మా. మీరందరూ సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. తప్పయిందమ్మా, నన్ను క్షమించండి. ప్రీతి, ఆంటీ, నా కళ్ళు గప్పి జరిగిన ఈ పెళ్లి అసలు లెక్కలోనే లేదు. అప్పుడు ఆగిన పెళ్లి ఈరోజే జరిపిస్తాను. రాహులే నీకు భర్త, నువ్వు నా కోడలివి. నీ మాటకి ఈ పెళ్లికి ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. ఆంటీ, థ్యాంక్స్ a lot. It means a lot to me. Thank you so much, auntie. Thank you. Really, thank you. Thank you so much. Thank you. Preeti? Preeti! Are you okay? Yeah, I'm fine.
లోపల పూజ ఫినిష్ అయింది. మేడం నిన్ను పిలుచుకురమ్మంటేనే వచ్చాను. ఇంకా ఫినిష్ అవ్వలేదు వనజక్క. అసలైన ఆర్కెస్ట్రా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పద. నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను, పనుంది. ఓకే. అయ్యో, తాతయ్య అంతా క్లియర్గా చూశారు కదా? హ్యాపీయా? చాలా సంతోషంగా ఉందమ్మా. సరస్సుతో పాటు మీ అందరూ ఇలా, ముఖ్యంగా మీ అమ్మ నవ్వుతూ ఉండడం చూడ్డానికి కన్నుల పండగగా ఉందనుకో. సరే తాతయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది బాబు. రండి, మీ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందరు గాని. మాలా మౌనంగా ఉండకుండా నిత్యం మాట్లాడుకుంటూ ఏ భేదాభిప్రాయాలు లేకుండా సంతోషంగా ఉండండి. దూరం మాటల మధ్యున్నా మనసుల మధ్యకి రాకుండా చూసుకోండి. గుడ్ లక్. ఇంకెక్కడి దూరం, ఎప్పుడో చెరిగిపోతేను. నువ్వేంటిక్కడ? ఎందుకొచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. ఏంటది? నాగమణి, ఏదైనా ఉంటే మన ఊరెళ్ళి మాట్లాడుకుందాం. పద నాగమణి. ఊరుకోరాదమ్మా. అమ్మ పెట్టదు, అడుగు తినానివ్వదు అని నువ్వేమో చెప్పలేదు. నన్ను కూడా చెప్పద్దు అంటే ఎలా? చాలా రోజుల నుంచి నా మనసులో దాచుకున్నవన్నీ ఈ రోజే చెప్పేస్తానమ్మా. చెప్పు నాగమణి. ఈ మూమెంట్ కోసమే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మీ మంచితనం, గొప్పతనం గురించి మా ఊరంతా బుర్ర కథలుగా చెప్తూ ఉంటే ఉండబట్టలేక మీ ఇంటికి వచ్చేసానమ్మా. అసలు మీరెక్కడా, మా వాడి ఎక్కడా? ఈ ఇంటి పని మనిషిని కోడలిగా చేసుకోవడం మీరు ఒప్పుకోవడం అంటే అసలు మామూలు మాటలా? నిజంగా చాలా గొప్ప విషయం. ఇన్నాళ్ళు వాణి అంటే రాధమ్మ కూతురు అని చాలా తేలిగ్గా మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు వాగ్దేవమ్మ గారి కోడలు అని దప్పు కొట్టి మరీ చెప్తున్నారంటే నమ్మండి. మా ఊరమ్మాయి అని చెప్పుకోవడం కాదు గాని వాణి లాంటి గుణవంతురాలు, చదువరి, మేధావి మా ఊళ్ళోనే కాదండి, మా చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఎవ్వరూ లేరంటే నమ్మండి. హే, ఈ గొప్పలు చెప్పడానికేనా నీ ఊరు నుండి వచ్చావు? అవునమ్మా.
అంతేనా? ఇంకేం లేదా? ఇంతకన్నా చెప్పడానికి ఏముంటుందమ్మా? అసలు విషయం చెప్తానన్నావుగా, సరస్సు విషయం చెప్పు. సరస్సు ఏంటి? ఆ, ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా. దానికి వాణికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాగ్దేవమ్మ గారి గొప్పతనం ఉత్తి మాటల్లో కాకుండా కళ్ళారా చూడాలని, ఈ ఇంటి కోడలైన మా ఊరు వాణిని నా మనసారా ఆశీర్వదించాలని వచ్చాను. అదే తప్ప వేరే ఏమీ లేదమ్మా. ఇదిగో నాగమణి, అక్షింతలు తీసుకుని పిల్లల్ని ఆశీర్వదించు. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. సంతోషంగా ఉండండమ్మా. వెళ్ళొస్తానమ్మా. రాదమ్మా, ఇక్కడ అన్ని పనులు చక్కబెట్టుకుని మన ఊరు వచ్చేసాయి. అక్కడ ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటానుగా. సరే నాగమణి, నా కోసం, నా కూతురు కోసం ఇంత దూరం నువ్వు వచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. అయ్యో, మళ్ళీ మనకెందుకు రాదమ్మా, అంతా నీ కూతురు అదృష్టం అంతే. నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను రాహుల్ బాబు. ఇద్దరు సంతోషంగా ఉండండి. ఉంటాను రాదమ్మా. నీకేం చెప్పాను, నువ్వేం చేసావు? నువ్వు చెప్పినట్టే చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కుదరకపోవడం ఏంటి? నీకు తెలిసింది చెప్పడానికే కదా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. మర్చిపోయావా? లేదులేమ్మా, గుర్తుంది. ఏదో కక్కుర్తిపడి ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశాను. ఈసారి మా ఊరు వచ్చినప్పుడు నా కబురు పెట్టండి, వడ్డీతో సహా ఇచ్చేస్తానులే. నాకు కావాల్సింది ఇచ్చిన డబ్బుకి వడ్డీ కాదు, మారిన మాటకి కారణం. అంటే సరస్సు. సరస్సు ఏంటి? సరస్సు గురించి నిజం చెప్పేసి ఆ ఎమ్మి దగ్గర మిగిలిన డబ్బులు కూడా లాగేయాలి. హలో, ఎవరు? సరస్సు, సరస్వతి. నూరేళ్లే నీకు. ఇలా తలుచుకున్నానో లేదో వెంటనే ఫోన్ చేసావు. ఫోన్ పెట్టి నీ ఇంటికే వస్తున్నా. రావద్దని చెప్పడానికే ఫోన్ చేశాను. నువ్వు చెప్తే నేనెందుకు వింటాను? అయినా నీ మాట వినడం వల్ల నట్టమే తప్ప పైసా లాభం ఉండదు. ఇప్పుడొచ్చే లాభం తలుచుకుంటూ పాత లెక్కలు మర్చిపోయావాత? ఏంటే పాత లెక్కలు? మా అమ్మ నగలు మామయ్య నాకివ్వమనిస్తే వాటిని ఇవ్వకుండా మాయించేశావు. ఆ విషయం ఏంటే మాయం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకేం తెలీదు. నీకు తెలీదనే నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏంటే నన్నే బెదిరిస్తున్నావా? ఊరికి దూరం అయ్యావే గాని ఈ నాగమణి కటు అట్టాగే ఉంది, కొంచెం కూడా మారలే. ఇప్పుడు మారాలత్తా, తప్పదు. ఎందుకంటే నీ జుట్టు నా చేతిలో ఉందని మర్చిపోకు. నువ్వు నా గురించి చెప్పడానికొస్తే నీ మాయల గురించి పెద్దయ్యకి మామయ్యకి జరిగింది జరిగినట్టుగా చెప్పేస్తా. అసలే రుణం తీర్చుకోలేకపోయానని
చాలా బాధపడుతున్నావు. మావయ్యకి నువ్వు చేసిన మోసం తెలిస్తే అస్సలు క్షమించడు. పెద్దయ్య అయితే ఊర్లో కూడా అడుగు పెట్టనివ్వడు. నువ్వు చేసిన పాపానికి ప్రాణం తీసేసినా ఆశ్చర్యం లేదు. తల్లి లేకుండా నేనెంత బాధ అనుభవించానో ప్రత్యక్షంగా నువ్వే చూసావు. నీ కూతురికి ఆ గతి పట్టనివ్వకు. అర్థమైందనుకుంటాను. ఏ నిన్ను బెదిరించడానికి అలా అంటోంది. దాని మాటలు నమ్మకు. నేను కాపాడుతాను. లోపలికొచ్చి నిజం చెప్పు. సాల్లే ఊరుకోమ్మా. మా గొప్పగా చెప్తున్నావు. దాని గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. ఇంకెప్పుడు దాని ఏసియాల్లో నన్ను మాత్రం లాగమాకు. నీకో దండం. ఏ? ఛే! మేడం ఇస్తున్న సర్ప్రైజులు సరిపోనట్టు నువ్వు కూడా షాక్లు ఇస్తున్నావు ఏంటి సరసు? కనీసం నాకు కూడా ఒక మాట చెప్పలేదేంటమ్మా? రావద్దనే బెదిరించాను, కానీ ఆ మనిషి మీద నాకు నమ్మకం కలగలేదు పెద్దమ్మా. అందుకే అత్తయ్య వస్తుందని మీకెవరికి చెప్పలేదు. కానీ చాలా తెలివైన పని చేశావమ్మా. ఈ దెబ్బతో ఆ నాగమణి మన ఇంటి వైపు గాని నీ విషయంలో కాని జోక్యమే చేసుకోదు. మీ మేనత్తే నిన్ను వాణి అని చెప్పినప్పుడు వాగ్దేవి మనసులో ఇంకా ఏదైనా అనుమానం ఉండుంటే అది సంపూర్ణంగా మాయమైపోతుంది. సరస్సుకు సంబంధించి ఏ విషయం జరిగినా అది ప్రీతికి తగలడం, మనం సంతోషంగా ఉండటం, ఇలా ఎన్నిసార్లు జరిగినా ఆ ప్రీతికి మాత్రం బుద్ధి రావటం లేదు. అమ్మా, కుక్కతోక వంకర అలా అనుకుని నవ్వుకోవడం తప్ప సెట్ అవుతుందని వెయిట్ చేయడం వేస్ట్. ఏదైతేనే సరసు సమయస్ఫూర్తికి తెలివితేటలకి మంచి ఫలితమే దక్కింది. ఏంటా ఫలితం? అంటే మేడం అది ఇంకేముంటుంది వాగ్దేవి? అందరూ కలిసి, ముఖ్యంగా నువ్వు నవ్వుతూ పక్కనే ఉండి ఈ కార్యక్రమం అంతా జరిపించావంటున్నాడు అంతే. అవును మేడం, మేమేది అడిగినా కాదనకుండా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అదే నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను మేడం. ఈ క్రెడిట్ అంతా వాణిది, వాళ్ళ అమ్మగారిది. ప్రతి తంతులో నేనుండాలి అని కోరుకున్నది ఉండేలా చేసింది వీళ్ళే. మన సాంప్రదాయం, ఆచారాల మీద ఇద్దరికీ ఉన్న గౌరవం, అవగాహనే నేను కూడా పార్టిసిపేట్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ని పెంచాయి. మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. మీ దీవెనలే చాలనుకుంటే దగ్గరుండి ఇదంతా నడిపించడం నిజంగా మా అదృష్టమమ్మా.